జరిగింది చెప్పమ్మా? భయపడ్డారు? అర్ధరాత్రి పూట ఎంతమంది వచ్చిర్రు? అర్ధరాత్రి పూట 300 మంది ఏమో ఉండరంట మేడం వాళ్ళు. ఏమీ గంటల పడతలేదు మేడం. మా సిగరెట్ పూర మబ్బు బయట బయట వెళ్ళాలంటే భయం అవుతుంది. ఆపదు. ఒకరొకరు ఇంట్లో 5-6 మంది ఉండరు వాళ్ళు ఇంట్లో. వాళ్ళకు చూసే భయపడినాం మేమైతే. మొగోళ్ళు లేరు ఇంట్లో, ఎవరు లేరు. వచ్చి ఇంట్లో అన్ని జోరి జోరి చూసిపోయిండ్రు. ఎవరు లేరేమమ్మా అంటే ఎవరు లేరు సార్. మరి మీ వాళ్ళు అందరు ఎక్కడ ఉంటారు అంటే మా వాళ్ళు బొంబాయి పూనాలో ఉంటారు సార్. ఇక్కడ లేకుంటారు. ఇక్కడ ఏం పని లేకుంటారు. బొంబాయి పూనాలో పని చేస్తున్నారు. మేము ఒకరొకరు ఉండం. పిల్లలు చదువుతున్నారు. పిల్లల కోసం మేము ఉండము అన్నాము. ఇక అయితే బయటికి వెళ్ళిండ్రు. ఎవరెవరు జిక్కిండ్రో చెత్తకు వాళ్ళకు పడుకోపోయినరు. భూమి నీకు ఎవరికి ఇష్టం లేదు. ఎవరు లుచ్చా కొడుకులు చెప్పిండ్రో, ఎవరు ఇస్తామన్నారో వాళ్ళు ఇస్తారేమో. కానీ మేమైతే ఇవ్వం. ఎవరు ఏం భూమి ఎక్కడ తీసుకోపోతే అక్కడ తీసుకోపోక రేవంత్ రెడ్డిని. అట్లా వస్తారా మేడం? మా రేవంత్ రెడ్డి ఇదే ఉద్దేశం. మా రేవంత్ రెడ్డిది అంత ధైర్యం ఉంటే పగలు తోలియాలి పోలీసు వాళ్ళని. వాళ్ళని చూస్తే భయమైందా? అయింది. చాలా ఏడ్చినాం మేడం. మూల కూర్చున్నాం, ఏడిచినాం. పోలీసులు మీ అమ్మల్ని ఏమడిగిర్రు? మొగళ్ళు అమ్మ లేవురు అని తలుపుని కొడుతున్నారు మేడం. ఇక భయపడ్డావా అయితే? మూల కూర్చొని నడిచిర్రా? ఉమ్. మరి మళ్ళీ వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం? తీసుకుంటారట. మేము అస్సలకే ఇయ్యం మేడం భూములు. సస్తే కానీ ఆడే చేస్తాం కానీ భూములు ఇయ్యం. మీ భూములు, మీ ఇల్లు ఇవన్నీ తీసేసి ఫార్మాసిటీ కడతారట, అదే మందుల కంపెనీ కడతారంట. కడతారు. మేము అస్సలకే ఇయ్యం మేడం. ఇయ్యం ఏమన్నాను. ఏంది మీ ఊరి పేరు? ఏం పేరు? ఆర్బితాండ. నువ్వు చూసినావు పోలీసు వాళ్ళు? ఏమైంది? అప్పుడు రాత్రిపూట కదా, భయమైందా? అయిందా భయం? ఏం తలుపులు కొట్టి ఏమన్నారు? బయటికి రండి, మేము మీ ఇంట్లో ఎవరైనా ఉండరా, తలుపు పొలగొట్టిండ్రు అని లోపల వచ్చి భయపెట్టిండ్రు.